పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో సునీతాస్ హోమ్ డెకార్ నుంచి అండి. అంటే చాలా రోజులైందిగా ఫుల్ వీడియోస్ కొంతమంది అడుగుతున్నారు, ఐటమ్స్ వైజ్గా సెగ్రిగేట్ చేసి వీడియోస్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు మనకి ఎటు శివరాత్రి ఉంది కదండి, శివరాత్రికి సంబంధించి అభిషేకం స్టాండ్స్ అని చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ వీడియోలో చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా చూద్దామండి. మీరు చూసే కలెక్షన్ అంతా కూడా డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. మన స్టోర్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సింపుల్గా చక్కగా సునీతాస్ హోమ్ డెకార్ అని లొకేషన్ సెట్ చేయొచ్చు. లేదు అసలు మేము హైదరాబాద్లో ఉండము అంటే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి. ఒకసారి స్టోర్ ఒక లుక్ వేయండి. మీకు ఇత్తడికి సంబంధించిన ఏ వస్తువులైనా మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయండి. ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి. నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అబ్రాడ్లో ఉన్న వాళ్ళు వీడియో కాల్ స్లాట్స్ మీరు అలాట్ చేసుకుని దానికి అకార్డింగ్ కాల్ చేయొచ్చండి. ముందుగా ఇది లైట్ వెయిట్లో వస్తుందండి అభిషేకం స్టాండు. ఏదైనా విగ్రహాలు కానీ మంచిగా శివలింగానికి అభిషేకం చేసుకుంటాం కదా, అలా ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాము అంటే చక్కగా మాటికి మన అభిషేకం చేసిన నీళ్ళలోనే మళ్ళీ మునిగిపోకుండా అట్లా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చిన్నది శివపరివారం పెట్టాను. సో దీనికి ఇలా అభిషేకం చేసుకున్నాం అనుకోండి, పక్క నుంచి ఒక బౌల్లోకి వాటర్ అయితే పడిపోతాయి. అభిషేకం స్టాండ్ వచ్చి మనకి ఇది 850 అండి. ఇది శివపరివారం ఏమో ఇది 725. అంటే ఇక్కడ చక్కగా శివుడు, పార్వతి, వినాయకుడు ఉన్నారు నంది మీద కూర్చుని. చక్కగా ఉందండి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూసిన అభిషేకం స్టాండ్లోనే ఇది పెద్దదండి, 1150 రూపీస్ ఇది. సో ఇట్లా ఉంటుంది చక్కగా. సైజ్ అది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది షీట్ సాలిడ్ కాదు, లైట్ వెయిట్ వస్తుంది. ఇందాక చూసిన అభిషేకం స్టాండ్ లాంటివి ఇవి కూడా, కాకపోతే ఇవి ఇట్లా సాలిడ్ వస్తుందండి. ఇంకోటి మనకి ఇట్లా డిటాచ్ వస్తుంది అనమాట. ఇది డిటాచబుల్, ఇట్లా థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇది డిటాచబుల్. మంచిగా సేమ్ పర్పస్ అండి. మనము ఏదైనా చిన్న విగ్రహం పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇలా వస్తుందన్నమాట. ప్రైస్ ఇది 850 అండి. అభిషేకం స్టాండ్ది 850. ఇది దాని తర్వాత సైజు మనకి అంటే ఏమైనా పెద్ద విగ్రహాలు ఉన్నాయి మన పర్పస్ని బట్టి అండి. ఒకటేసారి చిన్ని 4 పెట్టుకునైనా చేసుకోవచ్చు. ఇది 1400 అండి. సైజులు ఉన్నాయి ఇందులో మీకు. ఇది ఇంకా పెద్దది. అసలు ఎంత చక్కగా ఉందో చూడండి, సాలిడ్గా. ఇప్పుడు ఇత్తడి వస్తువులు ఏవైనా కూడా మనం ఒకసారి కొన్నాము అంటే మన వరకు కాదండి, మన తర్వాత తరం కూడా ఆ తర్వాత తరం కూడా వాడుకునేటట్టుగా చూసి కొనుక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదో ₹1 ఎక్కువ అవుతుందని ఆలోచించొద్దు. 2 కొనే బదులు 1 కొనుక్కోవచ్చు. కానీ సాలిడ్గా ఏదైనా చక్కగా స్టాండర్డ్గా ఉండేటట్టు చూసి తీసుకోండి. ఇది ప్రైస్ వచ్చి 2100 అండి అభిషేకం స్టాండ్ది. ఇక్కడ చూసారా మనకి శివ పార్వతులు చక్కగా నంది మీద కూర్చుని మకర తోరణంతో ఉన్నారండి. చక్కగా ఉంది విగ్రహం అయితే. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇట్లా వస్తుంది. ఈ విగ్రహం ప్రైస్ వచ్చి 2900 అండి. ఇదిగోండి ఇది ఇంకా మన దగ్గర ఉన్న వాటిల్లో పెద్ద సైజ్ అనమాట. ఇక చక్కగా ఏదైనా మంచిగా పెద్ద విగ్రహం పెట్టుకున్నా కానీ అన్నిటికీ సెట్ అవుతుంది. ప్రైస్ వచ్చి 2700 అండి. ఇంకా మీకు దీని డయామీటరు ఎంత హైట్ ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదండి, ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టారు అంటే పిక్స్ వస్తాయి. పిక్ మీద మీకు దీని డయామీటర్ ఉంటుంది, హైట్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇప్పుడైతే ఇంకా శివలింగాల్లో సైజులు చూద్దామండి. ఇదైతే అసలు బుజ్జిగా ఇంట్లో ఇంకా ఎవరైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు. మెయిన్ ఇంత చిన్నగా ఉన్న ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ లింగం ప్రైస్ వచ్చి 100 రూపీస్ అండి. ఇంకొక సైజ్ అండి ఇది 150 రూపీస్. ఈ 2 సైజులు ఉన్నాయి కదా, ఇలా చిన్నవి పెద్దవి. దీనికి ఇట్లా మనం దారాపాత్ర అంటే వాటర్ ఎప్పుడు పడతా ఉండాలంటే అండి శివలింగం పెట్టుకుంటే కనుక ఎవరైనా పెట్టుకోవచ్చు అంట. కాకపోతే ఎప్పుడు అట్లా దారాపాత్ర నీళ్ళు పడతా ఉండాలంట. నాకు అంతవరకు తెలుసు. ఇంకేమన్నా ఎక్కువ తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. అందరూ కామెంట్స్ చదువుతారు కనుక హెల్ప్ అవుతుంది. ఇంకో చిన్న టిప్ అండి, ఇది మనకి ఇందులో కొంచెం వాటర్ పోసాం అనుకోండి అసలు ఎంత నిమిషం కూడా ఉండవు డైరెక్ట్గా పోస్తే. దీనిలో ఒక ఒత్తి వేసుకుని చక్కగా అలా నీళ్ళు పోసామంటే ఆ ఒత్తెమ్మట
చిన్నగా చుక్కలు చుక్కలుగా పడతా ఉంటాయండి. సో మనం అలా వాడుకోవచ్చు. ఈ దారాపాత్ర ప్రైస్ వచ్చి 200 అండి. లింగమేమో ఇది 150. ఇది మనకి లింగం అదే ఉంది. నేను జస్ట్ ఇప్పుడు ఏంటంటే దారాపాత్రల్లో సైజులు ఒకసారి చూపించేస్తానండి. అప్పుడు శివలింగాల్లో సైజులు ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తాను. దారాపాత్ర వచ్చి ఇది 300 రూపీస్ అండి. ఇది దాని తర్వాత సైజు 450. ఇది కొంచెం మనకి ఇదిగోండి ఇట్లా బింది చూడండి బుజ్జిది, మీకు ఐడియా వస్తుందని చేతులకు తీసుకున్న 450 అండి. ఇది కొంచెం లింగం సైజు పెద్దది ఉందనుకోండి, మరి ఇంత చిన్నది బాగుండదు కదా. ఒక్క నిమిషం చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఇట్లా లింగం సైజు పెద్దది ఉన్నప్పుడు మరీ చిన్నది ఉంటే అసలు నీళ్ళు ఆగవు, ప్లస్ అసలు హైట్ కూడా సరిపోదు కదా. సో ఇట్లా లింగం మన ఇంట్లో ఏది ఉందనే దాన్ని బట్టి ఈ దారాపాత్ర తీసుకుంటే సరిపోతుందండి. ఇది 800 దారాపాత్ర. ఈ లింగము ఆల్రెడీ మీ ఇంట్లో ఉందనుకోండి, ఎంత హైట్ ఉంది అనేది కరెక్ట్గా చెప్తే మా వాళ్ళు ఏది సరిపోతుంది దారాపాత్ర అనేది మీకు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఇది మన దగ్గర ఉన్న వాటిల్లో అన్నిటికంటే పెద్దది. ఇదిగోండి సైజ్ ఇట్లా ఉంది. ఓకేనా. ప్రైస్ 1200 అండి. ఇవన్నీ కూడా లెగ్స్ డిటాచబుల్. ఇక్కడ థ్రెడ్ సిస్టమ్ ఉంటుంది దీనికి. మొత్తం అన్నీ కూడా డిటాచ్ చేసుకోవచ్చు. మీకు వచ్చేటప్పుడు కూడా కొరియర్లో డిటాచ్ చేసే వస్తాయండి. ఇందాక మనం 100, 150లో చూసాం కదండి, దాని తర్వాత సైజులు. ఇది దీనికి ఇట్లా మనకి నాగపడగేమి ఉండదు, జస్ట్ లింగం అనమాట. 800 రూపీస్ అండి. ఇది చిన్న సైజే, చక్కగా 5 తలలు ఉన్న పడగ ఉంది. ప్రైస్ వచ్చి 750 అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది డిటాచబుల్ కాదు మనకి. ఇదిగోండి ఇట్లా ఉంది, అటాచ్ చేసి ఉంది. సో ఇది ప్రైస్ వచ్చేసరికి 450 అండి. ఇట్లా మనకి నందులు కూడా ఉన్నాయి. ఇది ఇట్లా శివలింగానికి ఇట్లా మాలేసినట్టుగా 5 తలల పడగతోటి నాగేంద్ర స్వామి. డబుల్ బేస్ వచ్చింది. అరుణాచలంలో ఇట్లా ఉంటారంట కదా, మరి నేనైతే చూడలేదు, వెళ్ళలేదు. సో మా వాళ్ళు అన్నారు, మరి మీరు చూసుంటే కనుక అవునా కాదా కామెంట్ చేయండి. ప్రైస్ వచ్చేది 2200 అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది పడగ చక్కగా పెద్దగా వచ్చిందనమాట. ఇట్లా లింగం ఇంత ఉండి, అంటే రోజు అభిషేకాలు చేస్తూ శివయ్యకి ఆరాధన చేసేవాళ్ళు మంచిగా చాలామంది ఇట్లా అడుగుతున్నారు. సో ప్రైస్ వచ్చేది 2500 అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇదొక సైజు. ఇవన్నీ డిటాచబుల్ అండి. జస్ట్ నేను ఇందాక చిన్నది చూపించాను కదా, అదొక్కటే అటాచ్ చేసింది. ఇవన్నీ డిటాచబుల్. ప్రైస్ 3400 అండి. ఇదిగోండి నంది. ఇది అన్నిటికంటే చిన్న సైజు. మీకు మీ దగ్గర ఆల్రెడీ శివలింగం ఉండి నంది లేకపోతే కనుక సైజ్ అడిగితే ఏది సెట్ అవుతుందనే చెప్తారు. ఇదైతే 250 రూపీస్ అండి. ఇంకా సైజులు ఒకసారి చూపించేస్తాను. ఇదిగోండి, ఇదొక సైజు ఉంది చూడండి, ఇది 350 రూపీస్. భలే ఉన్నాయి క్యూట్గా. ఇదిగోండి, ఇది 575. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఫినిషింగ్ అది చాలా, డీటెయిలింగ్ అది చాలా బాగా వచ్చింది. ప్రైస్ ఇది 575. ఇదొక సైజు. ఇది పెద్దది వచ్చింది. ఇట్లా ఒక సైడు ఇది శివయ్య ఉన్నట్టున్నాడు. ప్రైస్ 1000 రూపీస్ అండి. ఇప్పుడు దాకా మనం చూసింది నంది అవి చూసాం కదండి. శివయ్య, చిన్న శివయ్య చూసారా, చక్కగా ఎంత బాగున్నారో కదా. ఫినిషింగ్ ఎంత బాగుందో, ఫేస్ కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. ప్రసన్న వదనం అంటారు కదా, అట్లా ఉంది. ఇది ప్రైస్ 1200 అండి. మీకు సైజులు ఉన్నాయి, అడగండి ఒకసారి. వాట్సాప్లో రిక్వెస్ట్ చేస్తే ఏమేమి సైజులు ఉన్నాయి అనేది మీకు షేర్ చేస్తారు. మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది శివపరివారం అండి. మనకి చక్కగా శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు చక్కగా ఒళ్ళో కూర్చుని, ఇటు సైడ్ కుమారస్వామికి వాహనం, ఇక్కడ నంది, మళ్ళీ చిన్న లింగం, ఇలా అన్నీ ఉన్నాయండి. ప్రైస్ 1650. ఇదేమో అర్ధనారీశ్వరుడు అండి. శివుడు, పార్వతి ఇద్దరు సగం భాగం ఉంటారు కదా, అర్ధనారీశ్వరుడు. ప్రైస్ 1550 అండి. ఇది ప్రదోషకాల దీపం అంటారంటండి. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఈ సపరేట్గా శివరాత్రి స్పెషల్ సందర్భంగా చూస్తున్నాం కనుక దానిలో భాగంగా ఇది కూడా అండి. మధ్యలో నంది వచ్చి ఇక్కడ లింగం వస్తుంది. సాలిడ్గా చాలా చాలా బాగుంటుందండి. ఇది మెయిన్ ఒకసారి కొన్నామంటే ఇంకా లైఫ్ టైం కాదు, ఎవరు జనరేషన్స్ వెళ్ళిపోతుంది అట్లా. ప్రైస్ 1800 అండి. ఇవి అభిషేకం చేసుకోవడానికి వాటికి మనం వాడతాం కదండి, అట్లా కింటీలు అన్నమాట. దీనిలోకి మనం ఏదైనా
పాలు, నీళ్ళు, గంధము, కుంకుమ ఇలాంటివి వేసుకుని చక్కగా అభిషేకం సన్నగా దారిలాగా చేసుకోవచ్చు. ఈ ప్రైస్ 525 అండి. 3 సైజులు ఉన్నాయి ఇందులో. ఇది కొంచెం డిఫరెన్స్ ఉందంటే ఇది 575. ఇది అన్నిటికంటే పెద్దదండి, 700. ఒకసారి ఇట్లా చూడండి, మీకు అర్థమవుతుంది సైజు. ఇది 700. చక్కగా నంది మీద కూర్చొని శివపార్వతులు. మకర తోరణం కూడా ఉందండి. చాలా అసలు ఎంత బరువు ఉందో ఇదైతే సింగిల్ హ్యాండ్తో లేపలేము. చాలా చాలా బాగుంది. అఖండ దీపంలాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రైస్ 7500 అండి. అదండి మరి ఈరోజు శివరాత్రి స్పెషల్ కలెక్షన్. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.